ఇప్పుడు మనం మైక్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అదేమో కొద్దిగా నీళ్ళలోకి వెళ్తేనే చెక్ చేయగలం, ఎందుకంటే ఎండలో కనిపించదు. నాకు కొంచెం నీడ కావలేరా. చెక్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి తుంగనాథ్ రూట్ మీద బద్రీనాథ్ వెళ్తాం. 2 రూట్లు ఉన్నాయి బద్రీనాథ్కి యాక్చువల్గా. ఒకటేమో రుద్రప్రయాగ్ వెళ్ళి రుద్రప్రయాగ్ మీద బద్రీనాథ్ వెళ్ళాలి. అది ఆల్మోస్ట్ ఎంత 5 hours 22 minutes చూపిస్తుంది. ఈ తుంగనాథ్ మీదది 5 hours 42 minutes చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ తుంగనాథ్ మీదది డిస్టెన్స్ తక్కువ. మనకు మధ్యలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్ చేసేదో లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నాకు ఐడియా లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ అని రాస్తుంది. అది వచ్చేది తుంగనాథ్ రూట్లో. అక్కడ మనం బ్రేక్ షూస్ మార్పించాలి. అండ్ నిన్న మనం ఉన్న హోమ్ స్టే బాగుంది బ్రో. ఇట్స్ లైక్ పర్ నైట్ 700 పర్ డే 700 తీసుకున్నాడు. 3 days 2100. అండ్ ఫుడ్ కూడా ఈవినింగ్ చేసి పెట్టారు. భలే ఉంది ఫుడ్. లిటరల్లీ హౌస్ ఫుడ్ వైబ్స్ వచ్చాయి. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. మనం స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ. బద్రీనాథ్లో ఆగము అని అనుకుంటున్నాను నేను. 1:32 కల్లా దర్శనం అయిపోయింది అంటే అక్కడి నుంచి రిటర్న్ దాన్ని ఏమంటారు, నేపాల్ రూట్లోకి వెళ్తాం. నేపాల్ రూట్లోకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల్సి వచ్చింది. ఆకలి వేస్తున్నాయి. పొద్దున్నే లేయడం 4:30కే లేచాం, కానీ నిన్న ఉతికిన బట్టలు ఆరలేదు. సో అందువల్ల లేట్ అయింది మనకి. రేపు నుంచి మనం 4:30కి లేచి ఇంక జర్నీలు స్టార్ట్ చేసుకోవచ్చు. డ్యామ్ ఇది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ అంట. ఇది బ్రేక్ షూ సౌండ్ వస్తుంది, మార్పించాల్సిందే. ఫారెస్ట్ రూట్ మాత్రం భలే ఉంది బ్రో. లైక్ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, వాటర్ క్రాసింగ్స్ వస్తున్నాయి, 1 way. సో బైక్ కొద్దిగా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది, కానీ కార్ కొద్దిగా కష్టమే ఈ రూట్లో. అందుకే బైక్కి 5 hours 42 minutes చూపించాడు, కార్కి 7 hours 20 minutes చూపించాడు. సో అరౌండ్ 2 hours డిఫరెన్స్ ఈజీగా బైక్కి కార్కి ఈ రూట్లో. సో బైక్ అయితే ఈ రూట్ బెటర్. కార్ అయినా సరే, అంటే రూట్ బాగుంది, బట్ నీ డ్రైవింగ్ స్కిల్స్ నువ్వు ఆలోచించుకొని రావాలి. ఒక 2 hours ఎక్స్ట్రా అయినా పర్లేదు నాకు అనుకుంటే రావచ్చు ఇటు. బట్ రూట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది. ఫారెస్ట్ రూట్ కానీ, మధ్యలో వచ్చే విలేజెస్ కానీ, ఏదైనా బాగుంది. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి అంతే. చెక్. మనం ఇప్పుడైతే చోప్తా దగ్గరికి వచ్చాం.
లైక్ తుంగనాథ్ అనేది చోప్తా దగ్గర తుంగనాథ్ అని ఒక ప్లేస్ ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న శివ టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను యాక్చువల్గా తుంగనాథ్ వెళ్దాం అనుకున్నాను ఈ ఇయర్, కానీ ఇప్పుడు మనకు ఉన్న ఫిట్నెస్ ఇన్ ద సెన్స్ నిన్న కాలు చాలా గట్టిగా దెబ్బేసింది. కేదార్నాథ్ అప్ అండ్ డౌన్ అండ్ మోర్ ఓవర్ షూస్ కొత్తవి అవడం వల్ల లోపల లైట్గా వాటర్ వెళ్ళినాయి వర్షం పడినప్పుడు. మధ్యలో మనం ఒక 10-15 నిమిషాలు వాటర్ ప్రూఫ్ చేయలేదు. ఆ 10-15 నిమిషాల గ్యాప్లో ఎప్పుడైతే సాక్స్ తడైనాయో లోపల కాలుకి స్కిన్కి వాటర్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయింది. ఇప్పుడు నేను నడుపుతా గేర్ వేస్తుంటేనే టక్కన కొడుతుంది నాకు, చాలా గట్టిగా కొడుతుంది. గేర్ వేస్తున్నా చాలా నొప్పి ఉంది. సో ఇప్పుడున్న పొజిషన్లో మనం ట్రెక్కింగ్ చేయలేం. సో నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. తుంగనాథ్ చాలా బాగుంటుందంట ప్లేస్. మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు, ఢిల్లీ వాడు చెప్పాడు తుంగనాథ్ వెళ్ళు బ్రో చాలా బాగుంటుందని. యాక్చువల్గా ఈ రోజు ఉంది ప్లాన్లో, కానీ ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో ఎక్కలేం. నన్ను నేను ఎక్స్ట్రీమ్ లిమిట్కి తీసుకుని వెళ్ళి ఎక్కాను అంటే దిగేటప్పుడు చాలా కష్టపడాలి. అందుకు సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. అందులోనూ కార్లో ఉంటే ఓకే సర్లే గేరే కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ నీకు వాచిపోద్ది బండి మీద. అందుకు బట్ బాగుంటుంది తుంగనాథ్. ఇది చూడు అసలు ప్లేస్ ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడే బ్రో స్టార్ట్ అయ్యేది తుంగనాథ్ ట్రెక్. ఇటే ఎక్కడో చాలామంది జనాలు ఉన్నారు కార్లు ఆపుకొని, అంటే పైకి వెళ్ళి ఉంటారు. చెక్ ఇగో ఇటు నుంచి అనుకుంటాను. పైకి చాలా షాపులు ఉన్నాయి. చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ కూడా. మంచి గ్రీనరీ వ్యూస్ అన్నీ తగులుతాయి నీకు తుంగనాథ్ ట్రెక్లో. వాటర్ ఫాల్స్, స్నో, వాట్ నాట్ ఒకటేంటి అన్నీ తగులుతాయి. ఇటు అనుకుంటా, ఇటు తుంగనాథ్. చాలా బాగుంటుందంట ప్లేస్. నెక్స్ట్ టైం పక్కా వెళ్దాం. చూడు అసలు చూడు బ్రో ఎంత దూరం కార్లు పార్క్ చేస్తున్నాయో, ఎంత దూరం. దాదాపు 1.5 కిలోమీటర్ అయింది మనం ఇప్పుడు తుంగనాథ్ ఎంట్రీ దాటి. ఇంకా పార్క్ చేస్తున్నాయి. ఇగో కార్లు, బైకులు అన్నీ ఉన్నాయి, వరుసగా వస్తూనే ఉన్నాయి.
అంతమంది ఉన్నారు పైన మీనింగ్. ఇన్ని పార్క్ చేసి ఉండడం కాదు, ఇంతమంది పైన ఉన్నారు. కార్కి 3 చొప్పున వేసుకున్నా పైన అంతమంది ఉంటారు. టెంపోలు, బస్సులు, మళ్ళీ చూడు ఇప్పుడు 2 కిలోమీటర్స్ అయి ఉంటుంది మనం దాటి. ఇక్కడతో లాస్ట్ అయితే ఇక్కడ కూడా అక్కడక్కడ పెట్టున్నాయి బ్రో. ఎక్కడ పార్కింగ్కి దొరక ఇక్కడ తెచ్చిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళినట్టున్నారు. చాలానే పార్క్ చేస్తున్నాయి. మనం నెక్స్ట్ టైము తుంగనాథ్, నీకు దీన్ని ఏమంటారు, వింటర్లో కూడా ఉంటుంది ట్రెక్కింగ్. ఒక్క డిసెంబర్, జనవరి క్లోజ్ నాకు తెలిసి తుంగనాథ్, బికాస్ ఆఫ్ హెవీ స్నోఫాల్స్. అదర్ దాన్ దట్ ఎవ్రీ మంత్ ఓపెన్లో ఉంటుంది. అండ్ స్నో టైంలో నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి ఉండదు, పక్క ప్యాకేజ్ తీసుకోవాలి. ఎందుకు అంటే పైన అంతా చాలా కష్టం, ఇన్ ద సెన్స్ స్టేలు అప్పుడే ఉండవు. ప్యాకేజ్ తీసుకుంటేనే వాళ్ళు అరేంజ్ చేస్తారు. అందువల్ల ఇప్పుడంటే నీకు స్నో ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతారు, కానీ అప్పుడు సచ్చినట్టు ప్యాకేజ్ తీసుకొని రావాలి. విల్ సీ నెక్స్ట్ ఇయర్ ఏం చెప్తాడో రావడానికి శివుడు. ఆయన రప్పించుకోవాలనుకుంటేనే రప్పించుకుంటాడు, మనం రావాలనుకుంటే కాదు. సో లెట్స్ సీ. చెక్ చెక్. బ్రేక్ షూ ఏం చేసాం బ్రో. లైక్ మనం అనుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లోజ్ చేస్తుంది. వాడు అట్లీస్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అనలేదు. 2 days క్లోజ్ అన్నాడు. అక్కడ వేరే రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఆయన అడిగితే మెయిన్ రోడ్కి వెళ్ళి ఫహీమ్ అని ఉంటాడు, బాగా చేస్తాడు అన్నాడు. అక్కడికి వచ్చి బ్రేక్ షూ ఈసారి కంపెనీదే వేసాడు. లాస్ట్ టైం లేలో మనకి కంపెనీదే లేదు, వేరేది వేసాడు. సో ఇప్పుడు ఇంకెళ్ళిపోవచ్చు మనకి, ఇన్ ద సెన్స్ కంపెనీది వేసాడు కాబట్టి ఓకే, ఎక్కువ దూరం ఉంచుద్ది ఇది. అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేశాడు. చెక్ చేసి బాగుందన్న, ఇంకో 3-4 వేలు వెళ్ళిపోవచ్చు ఈజీగా అన్నాడు. 3-4 వేలు కాదులే కానీ ఒక 2,000, 2,500 అంతే. ఇంకెక్కడి నుంచి బద్రీనాథ్ టెంపుల్ నేను గూగుల్లో చూస్తే 4 ఓపెన్ అని చూపించింది. అండ్ మోర్ ఓవర్ మనం వెళ్ళేసరికి 3:30 అవుద్ది. సో సరిపోద్ది, ఒక 1/2 hour కొంచెం అటు ఇటు చూసుకొని తినేసి వెళ్ళేసరికి 4 అవుద్ది మనకైనా. టెంపుల్ చూసుకొని మళ్ళీ టెంపుల్ నుంచి రిటర్న్ ఇక్కడికే రావాలి మనం. సో వెళ్ళేటప్పుడే మధ్యలో ఎక్కడైనా ప్లేస్ చూసుకొని వెళ్ళాలి. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆగచ్చు అని చూసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆగి రేపు మార్నింగ్ ఇటు నుంచే వెళ్ళాలి మనం. అందుకు అంటే బ్రో చాలా టన్నెల్స్ ఉన్నాయి. అంటే ఇన్ ద సెన్స్ నార్త్ సైడ్ టన్నెల్స్ ఉన్నాయి, మళ్ళీ కొద్దిగా ఉంటున్నాయి. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. 100 మీటర్లు, 150 మీటర్లు ఇలా ఉంటున్నాయి. పక్క నుంచి రోడ్డు తీసుకోవచ్చు కదా, దాని బదులు ఈజీగా అయిపోద్ది. చెక్. చాలా వెహికల్స్ వెనక్కి వస్తున్నాయి బ్రో. అంటే చాలా వరకు ఖాళీ అవుతుంది అని. బద్రీనాథ్ ఖాళీ అయితేనే కదా వెనక్కి వచ్చేది వెహికల్స్. ముందు ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయినట్టున్నాయి.
ఈ 6 మీటర్ ఎక్కి వెళ్తే మనం వెళ్ళగలం. చెక్ చెక్. వర్షం పడి ఎలా ఉంది బ్రో, కెమెరా తీసేయాలి. ఇంకా 17 కిలోమీటర్లు ఉంది బద్రీనాథ్ ఇక్కడ నుంచి. చూద్దాం. నైట్ స్టే బద్రీనాథ్ నేను ఫిక్స్ అయిపోయాను. టైం ప్రజెంట్ 3:20 అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మనం బద్రీనాథ్. దర్శనం కూడా చేసుకొని రిటర్న్ స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఎందుకులే నైట్ ఉందాం. గంగోత్రి ఎలాగో మిస్ చేసుకున్నాం, నైట్ ఉండకుండా అక్కడ బద్రీనాథ్లో ఉన్నాం. కేదార్నాథ్లో కూడా ఉన్నాం, బద్రీనాథ్లో కూడా ఉన్నాం. బద్రీనాథ్లో చాలా తక్కువ ఉన్నాయి బ్రో హోటల్స్. తక్కువే లేవు, ఎక్కువే ఉన్నాయి, కానీ రేట్లు మరీ భయంకరంగా చెప్తున్నారు. లిటరల్లీ ఎలా చెప్తున్నారు. చాలా హోటల్స్ ఉన్నాయి కానీ మరీ రేట్ ఎక్కువ చెప్తున్నాడు బ్రో. ఒకడైతే ఏకంగా నాకు కన్ను అడిగాడు, 2500 అంట. వాడే నాకు చెప్పిన వాళ్ళు చీపెస్ట్. ఇక్కడే యూత్ హాస్టల్ అనేది ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. అక్కడికి వెళ్తే 250 పర్ బెడ్. డార్మిటరీ ఇస్తా అన్నాడు. రూమ్ అయితే 1000 అన్నాడు. ఆడ దగ్గర డార్మిటరీ తీసుకున్నా, అదే సుఖం అనిపించింది. బాగుంది బద్రీనాథ్. టెంపుల్కి వెళ్దాం ఇంకా దర్శనానికి. వచ్చాం బ్రో, ఇదే బద్రీనాథ్ టెంపుల్. లోపలికి ఎలాగో ఫోన్స్ ఎలా ఉండదు, బయట నుంచే వీడియో తీయాల్సిందే. బాగుంది చుట్టూ చూడడానికి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం బ్రో. ఇంకో 20 minutes పట్టచ్చు దర్శనానికి. ఆపారు ఇప్పుడే. దర్శనం అయితే 15 minutesలో అయిపోయింది బ్రో. 15-20 మ్యాక్స్ 20. నేను వచ్చాక జనాలు పెరిగారు, నేను దర్శనానికి వెళ్ళొచ్చాక. ఇక్కడ నుంచి 2 kilometers ఏదో ట్రెక్ ఉంది. పైన నారాయణ పాదం సంథింగ్ ఏదో చెప్పారు. మనం ఇప్పుడున్న పొజిషన్లో ట్రెక్ వెళ్తే మనల్ని అంబులెన్స్లో తిప్పచ్చు. నెక్స్ట్ టైం వెళ్దాం.